ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా? సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పర్సే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒక అప్రూవ్డ్ సర్జికల్ టెక్నికే. దాన్ని కరెక్ట్ పద్ధతిలో చేస్తే ఎనీ సర్జరీ ఈజ్ సక్సెస్ఫుల్. బట్ దానికంటూ రిలేటెడ్ కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. ఎట్లాంటి సర్జరీకైనా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పర్సే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. బట్ వీళ్ళు చూపించిందాలు ఏంటంటే ఏదర్ బోర్డ్ సర్టిఫైడ్ సర్జన్ చేయకపోయినా, అన్క్వాలిఫైడ్ పర్సన్స్ చేసిన, ఆర్ స్టెరైల్ ఎన్విరాన్మెంట్, హాస్పిటల్ సెటప్, అది కూడా ఒక సర్జికల్ ప్రొసీజరే. మంచి సర్జరీకి ఎంత ప్రికాషన్స్ తీసుకుంటున్నామో అలాంటి ప్రికాషన్సే హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి కూడా తీసుకోవాలి. ఇలాంటివి ఏమన్నా మిస్ అయితే కనుక దానికి కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఓకే మ్యామ్, ఈ కొంతమంది ఈ ట్రీట్మెంట్ చేయించడానికి క్లినిక్ వైజ్ కూడా రాంగ్గా సెలెక్ట్ చేసుకుంటారు. దానికి రీజన్స్ ఏమంటారు? మోస్ట్ కామన్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో నేను చూసింది ఏంటి అంటే పేషెంట్ ఒకటి ప్రైస్, ఇంకోటి ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ ఫాలో అవ్వడం. రెండు కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఎవరు ప్రైస్ తక్కువ చెప్తే అక్కడ చేయించుకోవడం కరెక్ట్ కాదు. సెకండ్ థింగ్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే మనకి క్వాలిఫైడ్గా చెప్పే వాళ్ళు ఉంటారో, అంటే బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్స్, ప్లాస్టిక్ సర్జన్ అవ్వచ్చు, డర్మటాలజిస్ట్ అవ్వచ్చు, ఇట్లాంటి వాళ్ళ డెసిషన్స్ విని వాళ్ళ క్లినిక్ వెళ్ళి కన్సల్ట్ చేయడం తప్పు కాదు. అదే కానీ అన్క్వాలిఫైడ్ పర్సన్స్, క్వాక్స్, చాలామంది ఈ మధ్య హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది ఒక బూమింగ్ బ్రాంచ్ అయిపోయింది. దానివల్ల అన్క్వాలిఫైడ్ పర్సన్స్ కూడా చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కానివి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎంతో స్ప్రెడ్ చేస్తున్నారు. అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వెళ్ళడం వల్ల రిజల్ట్స్ బాగలేకపోవడం పక్కన పెడితే అన్నేచురల్ రిజల్ట్స్ రావడం, స్కారింగ్ రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ దాని కాంప్లికేషన్స్ అనమాట. సో ఒకటి ప్రైస్ చూసుకొని వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యాడ్స్, సోషల్ మీడియాలో ఏం చెప్తే అది చేయడం కూడా కరెక్ట్ కాదు. సరే, ఈ పేషెంట్స్కి ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు. మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతున్నారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలంలో డాక్టర్స్ అందరూ క్వాలిఫైడ్ డాక్టర్స్, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, మేము మెడికల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ అథెంటిక్ చెప్పడం కోసం వస్తున్నాం. మేము ఎప్పుడు మీడియా ముందుకు రావాలని చెప్పాలని అనుకోలేదు. బట్ దిస్ ఇస్ న్యూ థింగ్. మాకు కూడా టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ అండ్ మేము కూడా దానికి తగ్గట్టుగా చేంజ్ అవ్వాలనుకుంటున్నాం. సో అలాంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే ఈ అన్క్వాలిఫైడ్, క్వాక్స్ ఇచ్చే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత తగ్గి అవేర్నెస్ పెరుగుతుంది పీపుల్కి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని.